నిన్నటి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ పేజీల్లోనూ ఒకటే గోల, ఒకటే రొద. ఏమని? ఆదిలాబాద్ ప్రాంతం నిర్మల్ జిల్లా జన్నారం అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొరికిన విజువల్స్ ప్రపంచాన్ని నివేరపరుస్తున్నాయి. ఆదివారం రాత్రి జిన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చనిపోయి కనిపించాయి. ఇటీవల తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీళ్లు ఆది మానవుల, గ్రహాంతరవాసుల? తెలంగాణ రాష్ట్రంలో గ్రహాంతరవాసులు ఉన్నారా? ఆది మానవులు సంచరిస్తున్నారా? జరిగిన ఘటన చూస్తుంటే మాత్రం ఇది ప్రపంచ బిగ్ బ్రేకింగ్ కాబోతుంది. దీన్ని ఎంక్వైరీ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మాయి. ఊహించిన షాక్ తగిలింది. ఫోటోల్లో ఓ వ్యక్తికి సంబంధించిన అతిపెద్ద పాదం కనిపించింది. అది మామూలు వ్యక్తికి ఉన్నట్లు లేదు. ఆది మానవుల ఆనవాళ్లతో పాదం, కాలి వేళ్లు ఉన్నాయి. మరికొన్ని విజువల్స్ లో గ్రహాంతరవాసులను పోలిన వ్యక్తులు కనిపించారు. నెత్తిన 2 కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్లు ఉన్నాయి. వేటాడే రూపంలో ఉన్నాయి. అసలు వీళ్లు ఎవరు అని చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు. మరి నిజాలేమిటి? ఆ రెండో ఫోటోలో దిగువన వైల్డ్ గేమ్ అని ఉంటుంది. ఆ సైట్లోకి వెళితే పిల్లల ఫన్ కెమెరాలు, గేమ్ కెమెరాలు, రాత్రి వేళ్లలో అడవుల్లో సీన్లను ఆపకుండా చిత్రీకరించే ట్రయల్ కెమెరాలు వివరాలు బోలెడు దొరుకుతాయి. అంతేకాదు పింట్రెస్ట్ వంటి ఫోటోల సైట్లోకి వెళ్ళినా ఇవి దొరుకుతాయి. అంతా ఫేక్. జనాన్ని పూల్స్ చేసేవి నిజానికి కొన్ని ట్రయల్ కెమెరాల కంపెనీలు ఈ బొమ్మలను తమ ప్రకటనలకు వాడుకుంటున్నాయి. అవే కాదు, ఎన్నెన్నో బూటకపు ప్రచారాలు, దెయ్యాలు డ్యాన్స్ చేసే ఫోటోలు కూడా దొరుకుతాయి. మొదటి ఫోటోలో చూడండి, ఓ మనిషి పడిపోయి ఉన్నాడు. పక్కన బ్యాగు. ఒరే ఫోటో తీయగురే అన్నట్టు ఆమెంత జీవి. వీళ్ళు ఆదిమానవులా? అందుకే అంత పెద్ద పాదం ఉందా? గ్రహాంతర జీవులా? ఆ కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్లున్నాయి వీళ్ళేనా అని వాట్సాప్ మెసేజ్లు, చిత్రమైన వ్యాఖ్యలు. అజ్ఞానపు రాతలున్నాయి. ఆది మానవులకు అంత పెద్ద పాదం ఉంటుందని ఎవరన్నారు? హంబగ్. గ్రహాంతర జీవులైతే వాళ్లకు ఆకలి ఉండదా? ఇలా గొర్రెలను మాత్రమే చంపి కాలేయాన్ని మాత్రమే ఆరగిస్తారా? అబ్జర్డ్. మరో చిత్రం ఏమిటంటే, ఇక్కడ ఆదిలాబాద్ అడవుల పేరిట సోషల్ మీడియా మొత్తుకుంటుంటే మొన్నటి నెలలో ఇవే ఫోటోలతో భువనేశ్వర్ దగ్గర నెయిలి అడవుల్లో ఇవి కనిపించినట్టు సోషల్ మీడియా శ్వాస వచ్చేలా మొత్తుకుంది. 2010 నుంచి ఇలాంటి ఫోటోలు ఇలా ప్రతి దేశంలోనూ సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్లు, వీడియోలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ అడవులు వంతు అన్నమాట. 4-5 నెలలు ఆగండి, శేషాచలం అడవుల్లో ఈ గ్రహాంతర జీవులు, సీసీ కెమెరాల్లో ఫుటేజ్ అంటూ మళ్లీ ఇలాంటి ఫేక్ ఫోటోలు హల్చల్ చేస్తాయి. ఆ తర్వాత నల్లమలకు వస్తాయి. నిజానికి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు, మెసేజీలతో జనాన్ని సాడిస్టిక్ గా పీడించే సోషల్ మీడియా వింత జీవులతో పోలిస్తే ఆ ఆదిమానవులు, గ్రహాంతరవాసులు పెద్ద ప్రమాదకరం కాదు. భయపడకండి.